గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికి మించిన ఎదురుదెబ్బ ఇవాళ ఆ పార్టీకి తగిలింది. గత ప్రభుత్వంలో 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖపట్నంలో ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఇవాళ ఏకపక్షంగా నెగ్గింది. దీంతో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలినట్లయింది. 97 మంది సభ్యులున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవిని గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సునాయాసంగా కైవసం చేసుకుంది. దీంతో మేయర్గా గులగాని హరి వెంకటకుమారి పగ్గాలు చేపట్టారు. 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో 4 ఏళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అనుకూలంగా ఉన్న నిబంధనల సాయంతో కూటమి పార్టీలు ఆమెపై అవిశ్వాసం ప్రతిపాదించాయి. దీంతో విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీతో పాటు కూటమి పార్టీలు తమ కార్పొరేటర్లను దేశ విదేశాల్లోని క్యాంపులకు తరలించాయి. మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు స్వచ్ఛందంగానే పార్టీని వీడి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో కూటమి బలం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేశారు. దీనికి కూటమి తరపున ఏకంగా 72 మంది కార్పొరేటర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం సునాయాసంగా నెగ్గింది. ఇదంతా ముందే ఊహించిన వైసీపీ ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టించి గెలుస్తూ వస్తున్న కూటమి ఖాతాలో ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేరిపోయింది. అయితే కూటమి తరపున మేయర్ పదవి చేపట్టే వారికి కేవలం 8 నెలల పదవీ కాలం మాత్రమే ఉండబోతోంది. ఆ తర్వాత ఎలాగో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఓ దశలో అవిశ్వాసం వద్దని కూటమి పార్టీలో కొందరు నేతలు సూచించారు. అయితే అధిష్టానాలు మాత్రం వేరే ఉద్దేశంతో ఉన్నాయి. జీవీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే విశాఖలో తమకు మొగ్గు లభిస్తుందని భావించాయి.